వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి క్యాంపు కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నా. ఎమ్మెల్యే లేకపోవడంతో వారి పిఏ మాధవరెడ్డికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందచేత. రుద్రంపూర్ గ్రామ పంచాయతీ తిలక్ నగర్ గ్రామంలో నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన 2 టౌన్ సిఐ రమేష్ కుమార్. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కబ్జా చేసి అక్రమంగా కట్టిన ఇండ్లను వెంటనే తొలగించాలి. ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న ముదిరాజ్. డీటెయిల్స్ చూస్తే పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. అదేవిధంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పటాన్చేరు అభివృద్ధిని మరింత ముందుకు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గ బెనిఫిట్స్ పెంచాలని, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ నుండి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలోని ర్యాలీగా నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు. ఎమ్మెల్యే లేకపోవడంతో వారి పిఏ మాధవరెడ్డికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు రాధా, సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ అంగన్వాడీలకు తక్షణమే టీచర్కు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, విఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్ష పెన్షన్ సౌకర్యం, విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 7 నెలలు గడుస్తున్నా అంగన్వాడీల పట్ల కక్షపూరితంగా పాత జీవో 10ని తీసుకువచ్చి అతి తక్కువ డబ్బులిచ్చి 65 సంవత్సరాలు దాటిన వారిని అందరినీ నిర్దాక్షిణ్యంగా జూలై 1 నుంచి ఇంటికి పంపాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలు గత 49 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారని, వారిని ఉట్టి చేతులతో ఇంటికి పంపి కుట్రలు పన్నుతున్నారని, ఇది సబబు కాదని వారు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని అన్నారు. 24 రోజుల సమ్మె కాలపు వేతనం కూడా అందజేయాలన్నారు. లేనిచో ఈ నెల 18న శిశు సంక్షేమ కమిషనరేట్ కార్యాలయం ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు చంద్రకళ, అనిత, నాగజ్యోతి, వసంతాబాయి, రాణి శారద, అనిత, నారాయణమ్మ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు ముందు ఆ ప్రభుత్వం ఒప్పుకున్నది 2 లక్షల రూపాయలు టీచర్ అమ్మకు, 1 లక్ష రూపాయలు ఆయమ్మకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పి చర్చల సందర్భంగా. కాబట్టి మేము కొంచెం కోరిక కోరట్లేదు. గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉంటాం. గత కాలం అంతా నిర్బంధాలతో మన రాజ్యాన్ని ఏలారు. కాబట్టి ఆ కష్టకాలాన్ని బయటికి వచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సంతోషించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం మనకి మేలు చేసేదని చెప్పి అనుకున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, ఆశాలకు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి వారి మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు. మేము చాలా సంతోషించినాం, ఓటేసినాం, కాంగ్రెస్ ని గెలిపించినాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట బయోమెట్రిక్ విధానంతోన అంగన్వాడీలను దొంగలుగా క్రియేట్ చేస్తూ, చిత్రీకరిస్తూ జీవన్ రిలీజ్ చేశారు. మన పోరాటం ఫలితంగా ఇప్పుడు ఆగారు. ఇప్పటికి ఆగాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా జూలై 1 నుండి ఈ జిల్లాలో 65 మందిని ఇంటికి పంపిస్తా ఉన్నారు. రిటైర్మెంట్ పేరుతోన వారికి 1 లక్ష రూపాయలు ఆయామాలకు ఇవ్వాలి, టీచర్ అమ్మకు 2 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే జీవో ఉందో, జీవో నెంబర్ 10 ఏం చెప్తుందంటే ఆయామ్మలకు 50,000 ఇవ్వాలి, టీచర్ అమ్మకు 1 లక్ష రూపాయలు అని చెప్పి జీవో చెప్తా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ తిలక్ నగర్ గ్రామంలో నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2 టౌన్ సిఐ రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలై ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. చెడు వ్యసనాల వల్ల కలిగే నష్టాలను కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు వివరించారు. యువకులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారనే సమాచారంతో వారిని మార్చడానికే ఈ ప్రయత్నం అని తెలిపారు. ఈ సందర్భంగా తిలక్ నగర్ లో గుడుంబ గంజాయి పేకాట ఆడుతున్న వారిపై పైగా నిఘా ఉంచి వారిని అవగాహన కల్పిస్తామని అన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగిస్తే ఆరోగ్యం దెబ్బతిని మతిస్థిమితం కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. నేరాలు చేసే అవకాశం ఉందని, చదువు మానేసి మత్తు పదార్థాలకు అలవాటు పడి కొందరు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని SHO రమేష్ కుమార్ తెలిపారు. బానిసలైన వారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఈ ప్రాంతంలో జరుగుతున్న వాటిపై పోలీసులకు వివరించడం జరిగింది. బ్లూ కోర్టు సిబ్బంది ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని, ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని, మనకెందుకులే అని అనుకోకుండా అందరం చేయి కలిపి గంజాయిని, మత్తు పదార్థాలని నిర్మూలిద్దామని వారన్నారు. ఇంత మంచి అవగాహన కార్యక్రమం కల్పించిన మాజీ వార్డు మెంబర్ శివకుమార్ ను 2 టౌన్ సిఐ రమేష్ కుమార్ గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ASI, బ్లూ కోట్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మాజీ వార్డు మెంబరు అంతడుపుల శివకుమారు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందించినందుకు మీకు కృతజ్ఞత ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం సార్. అలాగే మాకు ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొస్తాం సార్. ఇప్పటి నుంచి మా వాళ్ళను కూడా చేసుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఇంట్లో కూడా మేము చెప్పి ప్రతి విషయాన్ని కూడా మీ చెంతకు తీసుకొచ్చి అక్కడున్న కష్టాన్ని మాకు మీ దగ్గరనే మేము వెళ్ళగలుగుతాం సార్. దాని విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అలాగే మనం కూడా సార్ ఇప్పుడు చెప్పాడు కదా, ఒక కుక్కని ఇంకో కుక్క బయట కుక్క కరవడానికి వచ్చినప్పుడు 4 కుక్కలు ఏరే కుక్కలు అవే చేసి ఆ కుక్కను బయట తరుము కొడతాయి. అలాగే మన ఇంటి పక్కన కానీ మనకు కానీ ఏరియాలో ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పని చేసుకుంటేనే అది మనం దాన్ని రెక్టిఫై చేయగలుగుతాం. కాబట్టి బియ్యం బాడబోతాడు, గిన్నెలు బాడేస్తాడు.
ఏమన్నా నువ్వు ఏం చదువుకుంటున్నావు? బీఫార్మసీ కంప్లీట్ చేసినావా? వెరీ గుడ్. ఎంతమంది ఒకవేళ ఆయన పెట్టే చార్జర్కి నేను హోటల్లో పని చేసుకొని నేను పని చేసుకుంటే నన్ను నా తిండి నేను వండుకొని తినని ఎడతారు. అవును సార్, ఎత్తేస్తాడు మొత్తం సామాన్లు ఎంత వయసు ఉంటుంది మీ భర్తకి? 52 వచ్చింది సార్. మా తల్లి చచ్చిపోతే నేను ఎక్కడ పడుకోవాలో కూడా నాకు తెలియదు సార్. నాకు డౌట్. ఇప్పుడు మీరు నేనేమంటున్నా అంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అవి పోలీస్ స్టేషన్ చెప్పాలి. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలోని సర్వే నంబర్లు 126, 127, 128, 129, 130, 135, 136, 137, 152 హుడా లేఅవుట్ పార్కు స్థలంలో అక్రమంగా 4 ఇండ్ల నిర్మాణాలు చేపట్టారని, ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న ముదిరాజ్ అలియాస్ బాలమురళీ కృష్ణ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి ఇదే విషయంపై గతంలో 2 సార్లు ఫిర్యాదు చేశామని, అక్కడ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదును పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. అందువల్ల జిల్లా కలెక్టర్ కి చక్రపురి కాలనీలో జరుగుతున్న అక్రమాలను దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కబ్జాదారులపై వెంటనే చర్యలు జరిపేలా అప్రూవల్ లేఅవుట్ లోని పార్కు స్థలాన్ని పరిశీలించి పార్కులోకి చొరబడి కడుతున్న 4 ఇండ్లను కూల్చివేసి అక్రమంగా కట్టడాలు చేపట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా సమీపంలో వేకోజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏఎస్పేట దర్గా నుండి నెల్లూరు రైల్వే స్టేషన్ కు వెళ్తున్న యాత్రికుల ఆటో ఎదురుగా వెళుతున్న ఎడ్ల బండిని ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలుగా, 1కి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేల కొరిగింది. దీంతో ముఖ్యంగా వాహన చోదకులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఈ సమాచారం అందుకున్న కురుపం పోలీసులు ఈ వృక్షం తొలగింపుకు చర్యలు చేపట్టారు. కురుపం ఎస్ఐ షణ్ముఖరావు సిబ్బంది చొరవ తీసుకుని వాహన రాకపోకలు యథేచ్ఛగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఈ క్లియరెన్స్ లోని హెడ్ కానిస్టేబుల్ ద్వారా కానిస్టేబుల్ మధు తదితరులు ఉన్నారు. ఇగ్గి తెచ్చుకోవాలా ఉండేదా
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి కోటాచలం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లాలో పలు గ్రామాలను సందర్శించి ప్రజలకు తగు సూచనలు సలహాలు ఇచ్చినట్లు తెలిపారు. హుజూర్ నగర్ మండలంలోని లక్కవరం గ్రామంలో 6 డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా లక్కవరం గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిసరాలను వీక్షించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్యం లోపం కారణంగానే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున పంచాయతీ సిబ్బంది మరియు వైద్య అధికారుల బృందం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. హుజూర్ నగర్ ప్రాంతీయ వైద్యశాలలో పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో ఉందని, ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత ప్రతి ఒక్కరికి ఉండదని, ఈ కారణంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హుజూర్ నగర్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు పారిశుద్ధ్య లోపాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకునేలా అధికారులకు సూచించినట్లు తెలిపారు. పారాసెటమాల్ టాబ్లెట్స్ అండి. యాంటీబయాటిక్స్ ఇంకేం లేవా? మందులు ఎవరు? అక్కడ మనం బ్లీచింగ్ చేయడం కానీ, ముఖ్యంగా ఎవ్రీ ఫ్రైడే డ్రై డే అనే ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని ఇందాక డిఎంఎస్ఓ గారు చెప్పినట్టు నిల్వ ఉన్నటువంటి నీరు అది టైర్లలో కానీ, ఇంట్లో కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లలో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా స్టాగ్నెట్ ఉంటే వాటిని పారబోసే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. వైద్య సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన రామకృష్ణ గారు కూడా దానికి సంబంధించి మాకు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సాయం ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా మీ మీడియా వారి సహకారంతో మీరు ఇచ్చే సూచనలు తీసుకొని హుజూర్ నగర్ పట్టణం వరకు మరింత బాగా, అదేవిధంగా జిల్లా లెవెల్లో డిఎంఎస్ఓ గారు, కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగింది. దాన్ని విజయవంతం చేయడానికి మీరు కూడా తోడ్పడతారు. మీ సూచనలు సలహాలు ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మిషన్ చబుత్రా నిర్వహించారు. మొగల్పుర పోలీస్ స్టేషన్ SHO మరియు పోలీస్ బృందంతో కలిసి స్థానిక మొగల్పుర పరిధిలో మిషన్ చబుత్రాలో భాగంగా పలు వీధులలో గస్తీ నిర్వహించి అల్లరి ముక్కలను చెదరగొట్టారు. देख लो, पूरा देख ले सकते आप, पूरा देख ले सकते, कुछ भी नहीं है। पूरा निकाल के बता क्या मोबाइल क्या हुआ? दिया से दिया लाइट अंदर से होता है। हाँ भी नहीं था, क्या करने नहीं पंप आया था, पेट्रोल पंप। हाँ भी नहीं था बेटा, अम्मा अब्बा को बोल के आया। अरे नहीं पीछे आया काम पे थे मैं 2 दिन चल जाता। नहीं इलेक्ट्रिशियन हो, इलेक्ट्रिशियन हो, बिगल आए चार्जिंग करेगा। चलो नंबर बोलो तो खुद दे रहे। పార్వతీపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీను ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పేరు మీద పట్టాదారు పాసుబుక్ పై BCD అని ఉండటంపై హల్చల్ చేశారు. పట్టణంలోని బిల్లబందలో భూమి పూజ ఎమ్మెల్యే జోగారావు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని, మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సందీప్ కబ్జాలకు పాల్పడ్డాడని అన్నారు. ప్రజాప్రతినిధి అయి ఉండి కబ్జాలు చేసిన జోగారావుపై
చర్యలు చేపట్టాలన్నారు. అలజంగి జోగారావు ఎస్పీ అయితే BCD అని పట్టాదారు పాస్బుక్ మీద ఉండటం విడ్డూరమన్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో కబ్జాలు వెలికి తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీటన్నిటిపైన పెద్ద రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇందులో హస్తాలు ఉన్నాయి. అన్ని పార్టీల మధ్యతరగతి నాయకులు అందరూ కూడా వీటి హస్తాల్లో ఉన్నాయి. వీటిని బయట పెట్టండి, లేదంటే ఈవేళ నుండి పార్వతీపురంలో దొరికినోడికి దొరికినట్టుగా కబ్జాలు చేసుకుని బతుక్కోండి. మీకు సిగ్గు ఉంటే వీటన్నిటిపైన, అసలు చెరువులు కబ్జా చేసిన వాటిపైన ఈవేళ ప్రజలందరూ కూడా నిలబడి, ప్రజానాయకులందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు కూడా సిగ్గుపడి ఈవేళ ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో వాడి మీద వీడి మీద వాడు, పేపర్లో రాయించుకోవడం, పేపర్లో ఉంచడాలు, ఇవన్నీ కూడా దుశ్చర్య. నిజంగా మీకు సిగ్గుండి, పట్టుదల ఉండి, కసి ఉంటే, చెరువులు కాపాడదాం అనుకుంటే, ప్రజలకు మేలు చేద్దాం అనుకుంటే, వాటిపైన నేరుగా ఎవరి పేరు డాక్యుమెంట్లు ఉన్నాయో, ఏ రియల్ ఎస్టేటర్లు అందులో దూరారో వాళ్ళందరూ కూడా ఈవేళ వాటిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పే పరిస్థితి తేవాలి. అంటే యంత్రాంగం ఖచ్చితంగా పనిచేయాలి. వీటిపైన కలెక్టర్ గారికి కూడా పర్సనల్గా కలిసి మెమోరాండం ఇస్తాం. ఈ బిల్లబంద దేవుని బంద తేల్చితే లంకిలి చెరువు కూడా తేల్చుతుంది. అందులో అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అలాగే ఇది నెపం అదే నెపం అని చెప్పి ఎవరికి దోచినట్టుగా వాళ్ళు ఈవేళ భూమిని, లంకిలపై చెరువులో కూడా భూమిని కబ్జా చేసుకొని ఈవేళ ఎంతోమంది అనుభవిస్తున్నారు. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా ఈవేళ యంత్రాంగం పనిచేయాలని, ఈవేళ కూటమి ప్రభుత్వం తరఫున మేము కూడా వాటికి సపోర్ట్గా ఉంటామని మా ఎమ్మెల్యే గారు ముందే చెప్పారు. ఖచ్చితంగా వీటన్నిటిపైన కార్యాచరణ చేస్తాం. వీటన్నిటి కబ్జాలపైన మేము రుజువు చేసి ప్రజలకి ఈవేళ ఏవైతే చెరువులు కబ్జాయో వాటిని తిరిగి అప్పచెప్తామని చెప్పి చెప్పడం జరిగింది గత ఎన్నికల్లో. వీటిపైన ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు విశ్వాసంతో ఉన్నారు. ఈ పని చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే అలజంగి జోగారు ఈవేళ BCD అని ఎలాగ పాస్ పుస్తకం వచ్చిందో దీనిపైన కూడా ఇవాళ ఎంక్వైరీ చేయాలి. సంబంధిత నేరగాళ్ళు ఎవరైతే దీనికి ప్రోత్సహించారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలజంగి జోగారు BCD అయితే నిన్న ఎమ్మెల్యేగా SC సర్టిఫికేట్ మీద ఎలాగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, వీటిపైన ఆయన కూడా వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయనకు కూడా కోరుతున్నాం. పార్వతీపురం మున్సిపాలిటీ 24వ వార్డులోని ఉన్న శ్మశాన వాటికను జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, స్థానికులు, వార్డు యువత సందర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని ఈ శ్మశాన వాటికను చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే, స్థానిక నాయకులు ఓట్ల కోసం వార్డుకు వచ్చిన ప్రతిసారి శ్మశాన వాటికను బాగు చేయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి గడిచిన 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా పట్టించుకోకుండా మాట తప్పారని స్థానికులు తెలిపారు. అలాగే శ్మశాన వాటికకు ప్రహరీ వాలు, మెయిన్ గేటు, రోడ్డు బర్నింగ్ షెడ్, వెయిటింగ్ షెడ్, వాటర్ ఫెసిలిటీ మరియు పవర్ సప్లై కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు. జనసేన నాయకులు చందక అనిల్ మాట్లాడుతూ, ఈ శ్మశాన వాటిక 23, 24, 25 వార్డు ప్రజలు ఉపయోగిస్తున్నారని తెలిసి కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమని అన్నారు. అలాగే వార్డు ప్రజలు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవని, ఈ సమస్యని మన శాసనసభ్యులు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. పార్వతీపురం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్న మన ఎమ్మెల్యే ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటారు కాబట్టి ఈ సమస్యకు తప్పకుండా ఒక పరిష్కారం చూపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నెయ్యిగాపుల సురేష్, మీసాల కుర్మ, నడిపిల్లి గణపతి, పల్లి గంగ, అట్టాడ చిరంజీవి, బోటు రామకృష్ణ, వానపల్లి ప్రసన్న, రెల్లి రమణ, ముక్కు సురేష్, పద్మనాభ సంతు మరియు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. LIC ఆఫీస్ ఉంది కదా, LIC ఆఫీస్ ఎదురుకి. ఓకే, నేను మ్యాట కూడా పెడతాను. ఫోన్ కూడా వస్తుంది. మనకు కాదురా, మెయిన్ రోడ్ ట్యాంక్ నుండి వస్తుంది. మనకు కాదు, జగన్నాథపురం అది మన సంబంధం లేదు. అక్కడ వాళ్ళు కోర్టులో
కానీ దీనికి ఒకప్పుడే ఇక్కడికే వచ్చాం. కాకపోతే ఏటవుతుందంటే ఇప్పుడు ఉండడం మనిషి నిలబడడానికి కూడా జాగా లేకపోవడం. ఇప్పుడు మనం నిలబడడానికి కూడా 50 మంది దగ్గర వస్తారు. 50 మంది కూడా వర్షం పడదు. ఆ రోజు మనం ఎక్కడ ఉంటాం, ఎంతమంది వస్తారని తెలియదు. కన్ఫర్మ్ చెప్తే అంటే చెప్తాను మినిమం నిలబడడానికి 50 మంది వస్తారు. వచ్చిన వాళ్ళైనా ఇక్కడ దానపరిస్తే అందరూ కుంకుమ కావాలి కనిపిస్తారు. ఇక్కడ ఉండలేదు. వస్తాం, వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు పని, కానీ మనం నిలబడడానికి కూడా దానివల్ల అసలు ఇంకేదో సీనియర్ పెట్టారు, దానికి కట్టినా సుఖం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కేంద్రంలో పారిశుద్ధ్య పక్షోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ ప్రారంభించారు. ఎంపీడీఓ కార్యాలయం నుండి రావాడ జంక్షన్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్య పక్షోత్సవాలు విజయవంతం అవుతాయని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. జూలై 16 నుండి ఆగస్టు 2 వరకు గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి ఇంటికి అధికారులు వెళ్లి పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేయాలని తెలిపారు. వాటర్, ఏఎల్ఓ అండ్ ఐఆర్ఎస్ ఆపరేషన్స్ అనేటటువంటివి చేసుకోవడానికి మనకు ఒక దిశానిర్దేశాలు అనేటటువంటి చేయడం జరిగింది. దీన్ని కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్స్ రూపంలో కూడా మీ అందరికీ అందజేయడం కూడా ఓకే సార్, అందరికీ నమస్కారం. మరి ఈ పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా మనకి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి పంచాయతీ ఆఫీసర్ గారు మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి క్యాంపు కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నా. ఎమ్మెల్యే లేకపోవడంతో వారి పిఏ మాధవరెడ్డికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేత. రుద్రంపూర్ గ్రామ పంచాయతీ తిలక్ నగర్ గ్రామంలో నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన 2 టౌన్ సిఐ రమేష్ కుమార్. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కబ్జా చేసి అక్రమంగా కట్టిన ఇండ్లను వెంటనే తొలగించాలి. ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న ముదిరాజ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.